మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని విన్నప్పుడు మనసు మారింది. అవునా? అంటే వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాట వలన కలుగును. అంటే మొదటిగా మనసు మారేది ఎప్పుడు అని అంటే దేవుని వాక్యాన్ని విన్నప్పుడు. అవునా? వాక్యాన్ని విన్నప్పుడు దేవుని మీద ఒక విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసాన్ని బట్టి మన మనసు మారిద్ది. మనసు మారిన తర్వాత మనం ఏం చేస్తాం? బాప్తిస్మము తీసుకుంటాం. ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా ఏం జరిగిద్ది అని అంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ముందు 38వ వచనానికి ముందు ఏం జరిగిందంటే వారు వాక్యాన్ని విన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం విన్నారు? వాళ్ళు వాక్యాన్ని విన్నారు. విన్నటువంటి వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏమని అడిగారో తెలుసా? ఆ మాట చదవండి అమ్మా, పైన ఉంటుంది. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగారు. ఏం చేశారంట? వాళ్ళు అడిగారు. ఎప్పుడు అడిగారు? వాళ్ళు విన్నారు. విన్నప్పుడు ఏం జరిగింది? వారి యొక్క హృదయాలు ఏమైనాయట? నొచ్చుకున్నాయంట. అర్థమైందా? ఏం వింటే నొచ్చుకున్నది అని అంటే అదే, ఇదిగో మీరు యేసు ప్రభువుని సిలువ వేశారు కదా, ఆ మాటలే ఉంటాయి అక్కడ. మీరు యేసును సిలువ వేశారు కదా, ఆ యేసే ఎవరంట? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఏం చేశారంట? ప్రభువుగా, క్రీస్తుగా. ప్రభు అంటే ఎవరు? ప్రభువు అంటే ఆయన తర్వాత ఎవరు లేరని అర్థం. క్రీస్తు అంటే మెస్సయ్య అని అర్థం, అభిషిక్తుడు అని అర్థం. అర్థమవుతుందా ప్రియులరా? అభిషిక్తుడు దేనికోసం అభిషేకించబడ్డాడు? మానవులందరినీ వారి యొక్క పాపముల నుంచి విడిపించడానికి దేవుడు అభిషేకించి యేసు క్రీస్తుని ఈ లోకానికి పంపాడు. యేసు ప్రభుని, ఆయనే క్రీస్తు. ఆయన మీరేం చేశారు? సిలువేశారని ఆయన గురించి వివరించి చెప్తా ఉంటుంటే ప్రియులరా, ఆయనకు మేమెవరిమి? సాక్షులు. అర్థమైందా? ఈ బోధన ఏమంటారో తెలుసా? ఈ బోధన ఏమంటారంటే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఏమంటున్నారు? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం మేమని చెప్తా ఉన్నారు. అర్థమైందా ప్రియులరా? అందుకనే చాలా మందిరాల్లో చూస్తే యేసు ప్రభు యొక్క సిలువ ఉంటుంది. సిలువ మీద యేసు ప్రభు వారి యొక్క బొమ్మ ఉంటుంది. ఆ శరీరముతో ఉన్నటువంటి ఆ ఆకారాన్ని కూడా పెడతారు. మ్యాక్సిమం ఇవి రోమన్ క్యాథలిక్ చర్చిల్లో మనం చూస్తూ ఉంటాం. అర్థమైందా? వాళ్ళు ఏమంటే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నారు. కానీ మన దగ్గర ఏముంటాయి? సిలువ మీద యేసు ప్రభు బొమ్మ ఉండదు. అంటే మనం ఎవరిని ప్రకటిస్తున్నాం? పునరుద్ధానుడైన క్రీస్తును ప్రకటిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో 2 విషయాలు ఉన్నాయి. ఏంటంటే వి ప్రీచ్ క్రైస్ట్ క్రూసిఫైడ్. మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నామని. వి ప్రీచ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్, అంటే మేము పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రకటిస్తున్నామని. అర్థమైందా? ఇప్పుడు ఏ దినాల్లో మనం ఉన్నాం? శ్రమల దినాలను అందరూ అంటున్నాం. ఇప్పుడు ఎవరిని ప్రకటించాలి? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించాలి. అర్థమవుతుందా ప్రియులరా? పునరుద్ధాన దినమే కాదంటలా ఉన్నటువంటి సందర్భంలో అందరూ ఏం చేస్తున్నారు? సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నారు. యేసుని ఎందుకు పంపించాడంట? ప్రభువుగా పంపించాడు, క్రీస్తుగా పంపించాడు. మీరు ఆయనకు సిలువ వేశారు. ఆయనే దేవుడు, ఆయనే మిమ్మల్ని రక్షించేవాడు అని వివరణంతా చెప్పుకుంటా వచ్చినప్పుడు ప్రియులరా, ఆ మాటలు విని వారి హృదయాలు నొచ్చుకొని వాళ్ళు ఏం చేశారంట? సహోదరులారా
మేమేమి చేయాలయ్యా పాస్టర్ గారు, మమ్మల్ని ఏం చేయమంటావు, దైవజనుడా మమ్మల్ని ఏం చేయమంటావు అని అడిగినప్పుడు ప్రియులరా, అక్కడ ఉన్నటువంటి పేతురు అంటా ఉన్నాడు, పాస్టర్ గారు అంటా ఉన్నారు, పేతురు పాస్టర్ గారు అంటున్నారు. ఏమంటున్నారు? ఈ పేతురు ఎప్పుడు పాస్టర్ అవుతాడు మరి? ఈ పేతురు ఎప్పుడు పాస్టర్ అవుతాడు? అవుతావయ్యా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు నామములో పాస్టర్ అవుదువు గాక, ఆమేన్. ప్రియులరా, పేతురు అప్పుడు అంటా ఉన్నాడు, ఏమంటున్నాడంటే ఆ మాట మరొకసారి చదవండి. మీరు మారు మనసు పొంది. ఇప్పుడు ఏమైంది? విన్నారు, మారు మనసు పొందారు కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారు? వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు, అడుగుతున్నారు ఏం చెయ్యాలి అని అడిగితే, మీరు మారు మనసు పొందారు కదా, ఇప్పుడు మీరేం చేయాలంట? యేసు నామమున బాప్తిసం పొందండి. బాప్తిసం పొందండి. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ మీకు వరముగా అనుగ్రహించబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు, నూతనమైనటువంటి జీవితం జీవించాలా, మారు మనసు పొందాలా. ఎందుకనంటే ప్రియులరా, మారు మనసు పొందితే దేవుని ఆత్మను పొందుకుంటాం, మారు మనసు పొందితే రక్షణ పొందుతాం, రక్షణ ద్వారా దేవుని ఆత్మను పొందుకుంటాం. దేవుని ఆత్మను మనం పొందుకుంటే ఏం జరిగిద్దో చెప్పనా? యోహాను సువార్త 14వ అధ్యాయం 13వ వచనం చదవండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఏం చేస్తాడంట? మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తాడంట? సర్వసత్యములోనికి నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనము రక్షించబడుతున్నామో, బాప్తిసం తీసుకుంటున్నామో, మనమంట సర్వసత్యములోనికి నడుస్తాం. అర్థమైందా? అంటే ఈ లోకములో అసత్యములో చాలా మంది ఉన్నారు, అవునా కాదా? అసత్యములో బ్రతుకుతున్నారు, వారికి నచ్చిన జీవితం వారు జీవిస్తా ఉన్నారు. ఈ లోకములో వారు జీవిస్తా ఉన్నారు లోక మర్యాదను అనుసరింపక. ఏందంట అది? లోక మర్యాదను అనుసరింపక. మీరేం మగవాలంట? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో ఎరిగి మీ మనస్సు మారుట వలన రూపాంతరము చెందుడి. ఎలాంటి రూపాంతరం కావాలి మనకి? లోక మర్యాదను అనుసరించేటటువంటి రూపాంతరం మనకొద్దు. లోకములో ఉన్న ఆ మర్యాద ఏదైతే ఉన్నదో ఆ మర్యాదకు సంబంధించిన రూపాంతరం మనం పొందితే ఈ లోకము దాని ఆశ ఏమైపోద్ది? గతించిపోద్ది. ఇప్పుడు నీ రూపాంతరం లోకానికి సంబంధించింది ఉండాలా? నువ్వు పూరి గుడిసెలో బ్రతికినా పర్వాలేదు, నువ్వు పెద్ద మేడే కట్టాల్సిన అవసరంలా. నువ్వు పూరి గుడిసెలో బ్రతుకుతూ అనుకూలమును ఉత్తమమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో ఎరిగి నీ మనస్సు మారి నూతన పరచడం వలన రూపాంతరం పొందితే నువ్వు ఈ గుడిసెలో బతికినా దేవుడి రాజ్యానికి చేరతావు. ఎందుకంటే నువ్వు దేన్ని ఎన్నుకున్నావో తెలుసా? నీ రూపాంతరం ఏంటో తెలుసా? నీ రూపాంతరము లోకాన్ని ఆధారం చేసుకొని లేదు, అది ఈ లోకముతో పాటు నశించిపోవడానికి. అర్థమవుతుందా? నీ రూపాంతరము దేనిని ఆధారం చేసుకుని ఉందంటే ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకుని నీ రూపాంతరం ఉండాలా. అప్పుడేమవుతుంది తెలుసా? ఏమవుతుంది తెలుసా? దేవుడు అంటున్నాడు కదా, వాగ్దానం. ఏం వాగ్దానం అట? ఏం వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుడు? చూడండి ప్రియులారా, పరిశుద్ధాత్మను దేవుడు మనకిస్తున్నాడు. పరిశుద్ధాత్మను దేవుడు మనకిస్తున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఎక్కడైతే ఉంటాడో దేవుడు అక్కడ. పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడనుకో, శరీరానుసారమైన మనస్సు ఒకటి ఉన్నది, ఆత్మానుసారమైన మనస్సు ఒకటి ఉంటుంది. శరీరానుసారమైన మనస్సు మరణమును, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. అర్థమైందా? ఆ తర్వాత 9వ వచనములో నుంచి ఒక మాటలు ఉంటుంది, చదవండి. రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవండి. చాలా శ్రేష్టమైన మాటలు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చదవమ్మా.
ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. చూడండి, ఇప్పుడు చూడండి, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరం అంతా పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ ఏది? శరీరము లోపల దేవుడు పెట్టిన ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చదవండి, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. చూడండి చూడండి, ఈ మాటని శ్రద్ధగా నా మాటలేనండి, మీరు చదవమాకండి. ఇప్పుడు నేను చదువుతాను ఆ మాటని. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఇందాక చెప్పనే, మారు మనసు పొందడం ద్వారా ఏం జరుగుద్దట? మారు మనసు ద్వారా బాప్తీసానికి నడిపించబడతాం. బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం. ఆయన సర్వ సత్యములోనికి మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు మనలో ఆయన ఉన్నాడు కదా, ఆయన మనలో ఉన్నాడు కదా. ఒక మాట చదవండి, ఆయన ఎక్కడున్నాడో కూడా నేను చూపిస్తాను. ఆ తర్వాత మరలా ఈ మాటకు వస్తాను నేను. యోహాను సువార్త 14వ అధ్యాయములో ఒక మాట. యోహాను సువార్త 14వ అధ్యాయములో 17వ వచనములో చదవండి, చివరి భాగము. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉంటుంది. ఎవరంట ఆయన? దేవుని ఆత్మ మనలో ఉంటాడు. ఎప్పుడైతే దేవుడి ఆత్మ మనలో ఉంటుందో ఆ ఆత్మ ఏం చేస్తుందంట? చూడండి, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలోనున్న ఎడల. చదవండి, ఏందంట? చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేస్తాడంట. అర్థమైందా? అందుకని మనం ఏం చేయాలా? మన శరీరాలు దేనికి సంబంధించినట? చావునకు లోనైన మీ శరీరములను మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమైందా? అర్థమైందండి? కాబట్టి మనం ఏం చేయాలా? రక్షణ పొందాలా, మారు మనసు పొందాలా. మారు మనసు, దేవుని వాక్యం వినాలా, మారు మనసు పొందాలా, బాప్తిసము తీసుకోవాలా. బాప్తిసం ద్వారా వచ్చే దేవుని వాగ్దానం ఏంటంట? పరిశుద్ధాత్మను పొందుకుంటాం. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు సర్వసత్యములో నీకు నడిపిస్తాడు. ఆయన మనలో ఉంటాడు. అంత మాత్రమే కాక ఆయన ఏం చేస్తాడంటే, ప్రియులరా, మనము శరీర విషయమే చచ్చిపోయి ఉంటాం కానీ ఆత్మ విషయమే జీవింపజేసే వారిగా ఉంటాము. ఇంకా ఎలాగంటే, ఆయన మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ అనగా దేవుని ఆత్మ మీలో ఉన్న ఎడల చావునకు లోనైన మీ శరీరమును సైతము మీలో ఉన్న ఆయన ఆత్మ మిమ్మల్ని ఏం చేస్తుంది? జీవింపజేస్తుందంట. కాబట్టి మనం ఏం చేయాలా? రక్షణ పొందాల, మారు మనసు పొందాల, నూతనమైన జీవాన్ని కోరుకోవాలి. మనం మార్పు కావాలి, మార్పు కావాలి ప్రియులరా. ప్రతి జీవితంలో మార్పు కావాలి. అయితే ఆ మార్పు, ఆ రూపాంతరము లోకానుసారమైనదై ఉండకూడదు. అర్థమవుతుందా? పేతురు అన్నా, మన మార్పు లోకానుసారమైనదై ఉండకూడదు. ఎందుకంటే మనం మారేం బాగానే ఉంటుంది, కానీ లోకానుసారమైన మార్పు అయితే లోకము దాని ఆశ ఒక రోజున ఏమైపోద్ది? గతించిపోద్ది. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమంట, అవన్నీ కూడా గతించిపోతాయి. కానీ దేవుని చిత్తము జరిగించు వాడే నిరంతరము నిలుస్తాడంట. అందుకని మన రూపాంతరము, మన మార్పు, మన ఎదుగుదల, మన అభివృద్ధి, అంటే మార్పు అంటే ఏంటో తెలుసా? రూపాంతరం అంటే ఏంటో తెలుసా? మార్పు చెందటం. మనస్సు మారి రూపాంతరము చెందండి అని అంటే, ఆ మనస్సు మారి రూపాంతరము చెందే ఆ మార్పు అనగా అభివృద్ధి, ఎదుగుదల. అర్థమైందా? ఇదంతా దేని మీద ఆధారపడి ఉండాలి? లోకము నుంచి వచ్చిందై ఉండకూడదు. అది లోకాన్ని ఆధారం చేసుకొని కాదు, లోక మర్యాదను అనుసరించి వచ్చింది కాదు, అది దేవుని చిత్తాన్ని బట్టి వచ్చిందై ఉండాలి. అలా ఎప్పుడైతే మన జీవితాలు ఉంటాయో ప్రియులరా, గమనించండి, మనము ఎలా ఉంటామంటే అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటాం.
అంత మాత్రమే కాకుండా దేవుడు ఆయన ఇస్తానని వాగ్దానము చేసినటువంటి నిత్య జీవంలోనికి మనం వెళతాం. లోకానుసారంగా ఉన్నట్టయితే ఈ లోకం గతించిపోయినట్లుగా మనం కూడా ఏమైపోద్ది, మన రూపాంతరము, మన ఆశ, మనవన్నీ కూడా గతించిపోతాం. అర్థమైందా? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు పొందాలి, రూపాంతరం చెందాలి, అది ఎదగాలి, మనం ఎదగాలి. రూపాంతరం అది ఏంటంటే లోకాన్ని ఆధారం చేసుకుని ఉండకూడదు. అర్థమైందా? మనం చూస్తే ఈ లోకములో ప్రతిదానికి ఒక ఖరీదు ఉంటుంది, ప్రతిదానికి ఒక ఖరీదు ఉంటుంది. ఉదాహరణకి మనిషికి కావాల్సిన వస్త్రాల్లో ఖరీదు పెట్టి కొనాలి, తినే తిండి డబ్బు పెట్టి కొనుక్కోవాలి, ఎంతో కష్టపడి ప్రయాసపడిన సంపాదన అంతా వాటికి వెచ్చించి కొనాలి. అయితే ప్రియులరా, ఆ ఖరీదు పెట్టి కొనుక్కునేది ఏది కూడా మనిషిని నిత్య జీవానికి, రక్షణలోనికి నడిపించేది ఏంటో తెలుసా? కేవలం దేవుని యొక్క రక్షణ. అర్థమైందా? రక్షణ మాత్రమే మనల్ని నిత్య జీవానికి నడిపించిద్ది, రక్షణ మాత్రమే మన జీవితాలను సరిచేసిద్ది. అయితే పిల్లల చాలా మంది ఉంటారు లోకంలో, ఫ్రీగా వస్తే ఏందంట, ఫ్రీగా వస్తే పెనాయిలైనా దాగి రోగం తెచ్చుకుంటారంట. కానీ ఉచితముగా వచ్చే రక్షణను తీసుకొని నిత్య జీవానికి వెళ్ళడానికి మనిషి ఇష్టం లేని పరిస్థితుల్లో ఉన్నాడండి. అర్థమైందా? డబ్బులు పెట్టి కొనుక్తాడు, రోజంతా కష్టపడతాడు, ఎక్కడికో వెళ్ళేసి వాడికి ఇచ్చేస్తాడు. దానివల్ల ఏమైనా రక్షణ వస్తుందంటే రాదు. రోజంతా కష్టపడతారు, బట్టలకు పెట్టేస్తారు, రోజంతా కష్టపడతారు, బంగారం కొంటారు, రోజంతా కష్టపడతారు, ఏదో ఒక ఇంటి గురించి చేస్తూ ఉంటారు. కానీ మనిషికి రక్షణ తెస్తాయా? ఇవి తెచ్చేది ఏంటంటే తాత్కాలికమైన భద్రత. తాగినోడు మందు ఎందుకు తాగుతాడండి? ఎందుకు తాగుతాడు నాకు తెలియదు. నేను మందు తాగినప్పుడు నేను ఎందుకు తాగాను నాకు తెలియదు. అర్థమైందా? ఏదో తాగాలంతే, మర్చిపోటాలంటారే, ఏదో బాధ కలిగి ఏం మర్చిపోరు, గుర్తు ఎక్కువ వస్తుంది తాగితే. అర్థమైందా? చాలా మంది అంటారు మందు తాగితే ఆ బాధలు ఏదో మర్చిపోతానికి మందు తాగుతారంటారు, కానీ మర్చిపోరు. నొప్పులు తగ్గుతాయి అంటారు, ఇదో ఉత్తమ మాటలు అవన్నీ. అర్థమైందా? తాగితే ఇంకా ఎక్కువ గుర్తొచ్చి ఎక్కువ తిడతారు. తాగకుండా ఉంటే నోరేమో జాగ్రత్తగా ఉంటుంది, తాగితేనేమో ఏదైతే లోపల ఉందో వాటన్నిటిని ఏం చేస్తారు, అసలు ఇంకా ఎవడురా మీరు అన్నట్టు సించుకొని వచ్చేస్తారు బయటికి. అర్థమైందా? పులున్నా కానీ పులి ముందుకు వెళ్ళిపోతారు. చాలా మంది జూల్లో, పార్కుల్లో మనం చూస్తూ ఉంటే వీడియోలు వస్తూ ఉంటాయి. ఆడు జూలో దిగేసి పులి ముందుకు వెళ్ళి పులితో మాట్లాడుతూ ఉంటాడు ఆడు. ఎందుకని? తాగాడు కాబట్టి వాడికి ఏం అర్థం కావట్లా, మర్చిపోడు. అవునా పేతురు? తాగితే ఎక్కువ గుర్తొచ్చి ఎక్కువ తిడతాం కదా, అంతే కదా? ధైర్యం వచ్చేసింది తాగితే ఎవరన్నా తిట్టాలన్నా కొట్టాలన్నా వాడికి ఒకటే దారి. ఏం చేస్తాడు? తాగుడు అనేది వేసేసుకొని పాపం పోనీలేరా తాగి మాట్లాడటం కాదు, ఆడు మాట్లాడడానికే తాగుతున్నాడు. అర్థమైందా? మాట్లాడడానికే తాగుతాడు. అది మామూలుగా మాట్లాడితే ఎండ కదా, మామూలుగా మాట్లాడితే కొడతారు కదా. ఇప్పుడు తాగి మాట్లాడాడు అనుకో, వీడు అనుకున్నవన్నీ అనేస్తాడు, అవతలోడేమో పాపం తాగి మాట్లాడలేడురా అంటాడు. అర్థమైందా? కాబట్టి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మార్పు లోకానుసారమైంది ఉండకూడదు. ఫ్రీగా వస్తే పెనాయిల్ దాగి రోగాలు తెచ్చుకోవడానికి ఇష్టపడుతున్నారు, కానీ ఫ్రీగా వచ్చినటువంటి రక్షణను పొంది నిత్య జీవము పొందాలనేటటువంటి ఆలోచన మనిషికి లేదు. ఫ్రీగా ఉందండి రక్షణ, దాన్ని ఎవ్వరు తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దైవ జనాంగమా, ఉచితంగా మీ ముందు రక్షణ ఉంది. రక్షణను అలక్ష్యము చేయమాకండి, మారు మనసు పొందండి, దేవుని వాక్యం వినండి, మారు మనసు పొందండి, రక్షణ బాప్తిస్మము తీసుకుని పరిశుద్ధాత్మని వరంగా పొందుకొని మీరు సర్వసత్యములోనికి నడిపించబడి మీలో ఉన్న దేవుని ఆత్మ చావునకు లోనైన మీ శరీరాలను సైతము జీవింపజేసేటటువంటి స్థితిలోనికి మీరు వచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే క్రీస్తుతో కూడా మీరు వారసులు అవుతారని అదే అధ్యాయములో రాయబడింది. 15 తెలుసా? క్రీస్తుతో కూడా మీరు వారసులై ఉంటారంట. ఎప్పుడు? ఆయన ఆత్మ మీలో ఉన్నప్పుడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా.